నిదర్శనమే ఈ తప్పుడు నిర్ణయాలు. ఆ తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమమే ప్రజా ఉద్యమము. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది, మంచి పేరు రాకూడదు అన్న ఉద్దేశంతోనే దీన్ని పీపీపీ మోడల్లో చేస్తున్నారు. కాబట్టి ఈ ఉద్యమానికి కేవలం వైసీపీ కార్యకర్తలే కాకుండా ప్రతి సామాన్య ప్రజలు కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఇచ్చి వస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు పోతే మనం తెలుస్తుంది, బైక్ ర్యాలీలో మొత్తం అనంతన ఇంటి దగ్గర నుంచి మన అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర చేసుకుని అక్కడ నుంచి మళ్ళీ ర్యాలీగా పోవడం జరుగుతూ ఉంది. అక్కడ వచ్చే జన సంద్రమే చెప్తా ఉంది వాళ్ళ నిర్ణయం ఎంత తప్పుడు నిర్ణయమో. కొంతమందితో నేను మాట్లాడితే ఆ పార్టీ సానుభూతి ప్రభుత్వం కొంతమందితో మాట్లాడితే లేదు సార్ పీపీపీ మోడల్ సరైన నిర్ణయం అంటున్నారు వాళ్ళ కార్యకర్తలు. నిజంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ నిర్ణయం అనే ధైర్యం వాళ్ళకు ఉంటే దాదాపు 164 సీట్లు ఉన్నాయి కదా వాళ్ళకు. 13 పాత జిల్లాలు జగన్ గారి ఆధ్వర్యంలో 26 జిల్లాలైనాయి. 13 జిల్లాలే తీసుకుందాంలే. జిల్లాకు ఒక్కరిని వాళ్ళు రాజీనామా చేయించినా కూడా వాళ్ళ గవర్నమెంట్ ఏం పడిపోదు కదా. వాళ్ళకి దమ్ముంటే 13 మందిని జిల్లాకు ఒక్కరిని రాజీనామా చేయించి మళ్ళీ ప్రజల దగ్గరికి పొమ్మను, ప్రజలే చెప్పుతో కొట్టినట్టు వాళ్ళకి సమాధానం చెప్పి మీ నిర్ణయం తప్పు అని ఓడిస్తారు. వాళ్ళ దగ్గర ధైర్యం ఉంటే వాళ్ళు తీసుకున్న పీపీపీ మోడల్ అనేది కరెక్ట్ నిర్ణయం అనే ధైర్యం వాళ్ళకు ఉంటే జిల్లాకు ఒక ఎమ్మెల్యేని రిజైన్ చేసి రమ్మనండి, ప్రజాక్షేత్రంలోనే ప్రజలే నిర్ణయిస్తారు వాళ్ళ నిర్ణయం తప్పు నిర్ణయమో కరెక్ట్ నిర్ణయం. ఇప్పుడు దాదాపు మనం 200 నుంచి 300 మందితో బైక్ ర్యాలీ ఇక్కడ నుంచి అనంతన ఇంటి దగ్గరికి వెళ్తున్నాము. జిల్లా నలుమూలల నుంచి కూడా వస్తున్నారు, కొన్ని వేల మంది వస్తారు ఇప్పుడు బైక్ ర్యాలీకి. అక్కడ నుంచి అనంత ఆఫీస్ దగ్గర నుంచి మన బుగ్గాయ సముద్రం దాకా వెళ్ళడం జరుగుతుంది. అక్కడ చూస్తే ఆ జనసంద్రమే చెప్తుంది వాళ్ళ నిర్ణయం తప్పు నిర్ణయం అని చెప్పేసి. దానికోసమే ఈరోజు ఈ ర్యాలీ చేస్తున్నాము. జై జగన్, జై జగన్.